శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఉడిపి వచ్చానండి. కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి ఉడిపికి వచ్చాను. శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకున్నాను. ముఖ్యంగా నేను తెలియజేసే విషయం ఏంటంటే, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారికి, అనగా కుంభరాశి వారికి కానీ, మీనరాశి వారికి కానీ, మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి, అష్టమ శని సింహరాశి వారికి నడుస్తుంది. ఈ టైంలో నేను గుప్త నవరాత్రుల్లో భాగంగా నేను ఈరోజు నా వారాహి అమ్మవారి 4వ రోజున దీక్షలో ఉన్నాను. నేను చెప్పేది అక్షరాల నిజమండి. ఈ ఆషాఢ మాసం అనేది కూడా 26వ తారీఖు నుండి స్టార్ట్ అయింది. మరి 4వ తారీఖు వరకు ఈ గుప్త నవరాత్రులు జరుగుతాయి 9 రోజుల కాలం పాటు. ఈ యొక్క ఆషాఢ మాసానికి అధిపతి ఎవరండి? రాహు. ఆ రాహు ఇప్పుడు ఎక్కడున్నాడు? కుంభరాశిలో ఉన్నాడు. అంటే శని అనుగ్రహం తప్పకుండా మీ యందు ఉంటుంది ఖచ్చితంగా. ఆర్థికంగా నిలదొక్కుంటారు, వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు. దానిలో ఎటువంటి సందేహం. శని ప్రభావం పట్టింది, నా జీవితం ఇంతే, నేను మారను, నా లైఫ్ ఇంతే అనుకుంటే మాత్రం కుదరదు అసలే. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలంటే మీరు కష్టపడి పనిచేయాలి. స్వార్థం లేని జీవితం కనుక ముందుకు వెళ్తే మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా నేను ఇచ్చేటువంటి ఒక రెమెడీ ఏంటంటే, మీ పేరు మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోవాలి. 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో. అదేవిధంగా 2500 ఫ్రీక్వెన్సీలో మీరు ఈ పేరును మార్చుకోండి. అదేవిధంగా ఈరోజు నేను చెప్తున్న 4వ తారీఖు శని హోమం జరిపిస్తున్నాను. ఆ శని హోమం మీరు అటెండ్ కావాల్సిన, మీ పేరు గోత్రనామాలు పంపించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగలి మాల కూడా మీకు పంపించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ పుణ్యక్షేత్రాలలో నేను ఈ యొక్క కరుంగలి మాలను పూజించి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మీ పేరు మీద శని హోమం జరిపించి ఆ వీడియో కూడా మీకు అందజేయడం. ఈ మాసంలో జరిపించుకోవడం, ఈ గుప్త నవరాత్రుల్లో జరిపించుకోవడం వల్ల అతి సామాన్యుడు సైతం ధనవంతుడు అవుతాడండి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి మీకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.